నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి. సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వేలాది కిలోమీటర్లు సీసీ బీటీ రోడ్లు కూటమి ప్రభుత్వంలో వేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో మంత్రి లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. ఒకే ఒక జూమ్ కాల్ తో 5,464 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తారని గుర్తు చేశారు. 2 దశల్లో పూర్తయ్యే ప్రాజెక్టు వల్ల 1,00,000కు పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుందని, భావితరాల భవిష్యత్తుకు ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందన్నారు. అయితే గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9 డిఎస్సీలు ద్వారా 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్మెంట్ జరుగుతోందని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మడానికి గల కారణం 2 విషయాల మీద చెప్పడానికి రమ్మడం జరిగిన ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోని కూడా వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకి నేను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ చెంపపెట్టు లాంటిది. ఈ రోజు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లోని కూడా వందల వేల కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఒక్క జూమ్ కాల్ తోటి అక్కడ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన పరిస్థితి లోకేష్ గారికి ఉంది. ఇది 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తవుద్ది. ప్రత్యక్షంగానే పరోక్షంగానే కూడా 1,00,000 ఉద్యోగాల పైన దీనికి రావడం జరుగుతుంది. ఇది రాబోయే కాలానికి, భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు వేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు. దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3-4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో
ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్ని కూడా జాబ్కి ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్ని కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్కి సహకారంతో కానీ, లోకేష్ గారి కృషితో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, ఉపాధి కల్పన కల్పించుకుంటూ ముందుకెళ్తాది ఈ ప్రభుత్వం అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.